హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ ఆశ. ఈ రోజు నా ముందున్నటువంటి పర్సన్ గురించి స్పెషల్ గా ఇంట్రొడక్షన్ ఏం అవసరం లేదు, అందరికీ తెలిసినటువంటి పేరు. ఆయన చేసిన షో ద్వారా కొంతమంది తెలిస్తే ఒక కేసు విషయంలో ఆయన ఇంతలా సెలబ్రిటీ అవ్వడం మనం చూస్తున్నాం. ఆయనే శేఖర్ భాష మనతో పాటు ఉన్నారు లేటెస్ట్ గా కొన్ని హాట్ టాపిక్స్ గురించి కూడా మాట్లాడడానికి. మరి ఆయనతో మాట్లాడదామా? పదండి మరి. హాయ్ అండి. హాయ్ ఆశ. బాగున్నారా? చాలా బాగున్నారు, బాగుంటారు, బాగుండాలి. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత కలిసాము. అప్పటికిప్పటికి చాలా మార్పు అయితే ఉంది. ఆఫ్టర్ 8 years గ్యాప్ అనుకుంటా. యా భాష గారు, ఆఫ్టర్ దట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే చాలా మార్పు నేను చూసాను. అప్పుడు భాష చాలా జాయ్ఫుల్ గా ఉండేవారు, నవ్వించేవారు, పక్కనుంటే చాలు నవ్వుతూనే ఉండేవాళ్ళం. ఇప్పుడంతా కూడా కాంట్రవర్సీకే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు. ఎందుకు? లేదమ్మా, నేను ఐ స్టిల్ హ్యావ్ దట్. నా షో ఎప్పుడు మీరు వింటే ఆటోమేటిక్గా అది ఆ టైప్లోనే ఉంటుంది. ఆ చిలిపి కోణం అలాగే ఉంది. బట్ ఇది ఏదో రకంగా నేను దీంట్లో లాగబడ్డానో లేకపోతే వచ్చానో, ఎలా వచ్చినా కూడా నా వల్ల సమాజానికి ఒక మంచి జరుగుతోంది అనే కోణంలోనే నేను దీనికి ముందుకెళ్తున్నాను. అంటే సరదాగా మాట్లాడి 4 డబ్బులు సంపాదించుకుంటున్నాను, యాంకరింగ్ చేస్తున్నాను. ఇది కాకుండా ఏదైనా చేయడానికి, జనాలకి ఏదైనా పనికొచ్చేది చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఐ షుడ్ నాట్ గో బ్యాక్ అనేదే నా పాయింట్. అందుకనే ఐ స్టిక్ టు ఇట్. సో దీని వల్ల అయితే మీకు ఒక రూపాయి వచ్చేది ఏమీ లేదు? లేదు, అబ్సల్యూట్లీ నాట్. కేవలం సపోర్ట్, ఒక తృప్తి. జరుగుతోంది పోయే లోపల మనం ఒక మంచి పని చేసి పోయామని ఒక తృప్తి. ఓకే. ఎందుకు మీరు లావణ్యనే టార్గెట్ చేశారు? ఒక్కలే కదా, మీరు గమనిస్తే ఫస్ట్ నుంచి చూస్తే స్టార్ట్ చేసిన కూడా లావణ్యతోనే కదా? కాదు, అంతకు ముందే 2-3 ఉన్నాయి. బట్ రాజ్ తరుణ్ ఎపిసోడ్ వచ్చేటప్పటికి అది సడన్ గా, అంతకు ముందే పడాల లక్ష్మి అని ఒక అమ్మాయి, ఇట్లాగే వీళ్ళందరూ కూడా ఈ ఎపిసోడ్ లో ఉన్న వాళ్ళే. ఈ ఎపిసోడ్ లో తలేదు, తర్వాత వీళ్ళు జాయిన్ అయ్యారు అనమాట. సో అలా చాలా మంది ఎవరైతే ఇట్లా తప్పుడు కేసులు పెట్టి జనాల్ని ఎక్స్టార్షన్ కోసం, డబ్బుల కోసం, ఇళ్ల కోసం ఇలా రకరకాలుగా చేస్తుంటారు. మనం చూస్తున్నా చాలాసార్లు ఇళ్లలో అద్దెకి తీసుకున్న తర్వాత వాళ్ళు ఖాళీ చేయమంటే ఖాళీ చేయరు. ఏంటంటే ఒకవేళ ఆడవాళ్ళు అయితే గట్టిగా అడిగితే మీరు కేసు పెడతాను, రేప్ చేసేవాడిని కేసు పెడతాను, ఇట్లాంటివి ఏదో సంబంధం పెట్టుకునేవాడిని కేసు పెడతాను, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటాం. సో కొంతమంది బ్యాచ్ ఉంటారు ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి, ఆత్మాభిమానంతో ఏదైనా ఉద్యోగం చేసుకుని, వ్యాపారం చేసుకుని సొంతంగా బతుకుదాం అనేది ఉండదు. మంది మీద బతకడం, ఎవరినో ఒకరిని ముంచి బతకడం, బ్లాక్మెయిల్ చేసి బతకడం, ఎక్స్ట్రాక్షన్ చేసి బతకడం, ఇదే వాళ్ళ జీవిత మోడస్ ఆఫ్ ఆపరెండిగా అయిపోయింది. సో అలా ఇప్పటి వరకు ఎంతమందికి న్యాయం చేస్తారు? నేనా? న్యాయం చేయడానికి నేను ఎవరమ్మా, నేను జస్ట్ వాదిస్తాను అంతే. అంటే మనం ఒకరి గురించి నుంచున్నప్పుడు దానివల్ల ఎంతో కొంత వాళ్ళకి న్యాయం జరగాలి కదా. అట్లా ఎంతమందికి? ఖచ్చితంగా రాజ్ తరుణ్ అనే వ్యక్తికి న్యాయం జరిగిందని అనుకుంటున్నాను. అండ్ అలాగే జానీ మాస్టర్ కి కోసం కూడా నిలబడ్డాను. అండ్ అలాగే హర్ష సాయి మీద కూడా తప్పు కేసు పెట్టినప్పుడు అతని కోసం కూడా నేను వచ్చాను. గరికపాటి గారి మీద అభియోగాలు వేసినప్పుడు కూడా నేను మాట్లాడాను. సో మాట్లాడడం వేరు, కొన్నిసార్లు అలా మాట్లాడుతున్న కోణంలో మనకి ఎక్కడి నుంచో ఆధారాలు వస్తుంటాయి. కొన్నిసార్లు మనమే. మా దగ్గర కూడా కొన్ని ఆడియోలు ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడదాము. కానీ మీకు ఎవ్వరికి రాకుండా ముందుగానే మీ దగ్గరికి ఆడియోలు వస్తాయి, వీడియోస్ వస్తాయి, ఎట్లా? అలా ఏం లేదు, అందరికి పంపించేవాడు అందరికి పంపిస్తాడు. బట్ నేను పక్కన పడకుండా వాటిని ఏంటని స్టడీ చేయడం, తర్వాత ఏదైనా సరే ఎఫ్ఐఆర్ నంబర్లు అలాంటివి ఏమన్నా ఉన్నా, లేకపోతే ఏదైనా డీటెయిల్స్ ఉంటే ఆ పర్టికులర్ ఏరియాలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా, ఇప్పుడు రాజ్ తరుణ్ అలాంటి విషయంలో ఆయన మొగుడని పెట్టినప్పుడు, ఈవిడ సంవత్సరం క్రితం ఇంకో ఆయన మొగుడని చెప్పి పెట్టినప్పుడు గుంటూరులో, అది ఎవరికి తెలియదు. సో జస్ట్ నాకు కొంత ఐడియా ఉంది, మిగతాది మనం ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకొచ్చాం అవన్నీ కూడా. సో దాని గురించి మాట్లాడాలంటే క్లియర్ కట్ గా బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చెక్ చేస్తారు, దీని మీద టైం తీసుకుంటారు. ఖచ్చితంగా ఓకే, బోల్డంత టైం పెడతాం దీని మీద. బట్ ఖచ్చితంగా మనకు వచ్చినవన్నీ కూడాను మనం అందులో మీరు అనుకుంటారు నాకు మాత్రమే వస్తాయని చెప్పి. బట్ ఒకసారి మనం మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు, వీడు జెన్యూన్ అనుకున్నప్పుడు, వీడి సాక్ష్యాలను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేసుకొని వీడు డబ్బులు తీసుకోడు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, బలంగా వీడు నిలబడతాడు అనుకున్నప్పుడు నాకు ఖచ్చితంగా